దప్పికొన్న వాళ్ళారా నీళ్ళ ఎద్దకు రండి. మీరు వచ్చి కొని భోజనం. 44:3 యెషయా గ్రంథం 44:3. నేను దప్పికొన్న వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, జలము చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు సృజించిన వాటన్నిటిలో జలము, నీరు అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీరు లేకుండా ఏ జీవి ఉనికిలోనికి రాలేదు. నీరు లేకుండా ఏ జీవి బ్రతకలేదు. నీరు లేకుండా ఏ జీవి నిత్యము జీవించలేదు. నీరు లేకుండా ఎవరు ఆరోగ్యాన్ని కలిగి ఉండలేరు. నీరు లేకపోతే జీవమే ఉండదు. కనుక నీరు చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని మనము జలము అంటాం. జలము, ఈ జలము బైబిల్ వాక్యంలో చాలా ప్రాముఖ్యంగా జీవము గల దేవాతి దేవుడు సెలవిచ్చి ఉన్నాడండి. మామూలుగా మనం చూసినట్లయితే, గమనించినట్లయితే జలము ఏం చేస్తుందంటే, నెంబర్ 1, జలము జీవింపజేస్తుంది. జలము ఆహారాన్ని ఇస్తుంది. జలము పరిశుభ్రపరుస్తుంది. జలము నిత్యము నిల్వ ఉంటుంది. జలము శక్తినిస్తుంది. జలానికి, నీటికి అంత ప్రాముఖ్యత ఉందండి. ఏ జీవైనా జీవించాలంటే నీరు ముఖ్యము. రెండో విషయం ఏంటంటే, నీరు లేకపోతే పంట అనేది పండదు. నీరు లేకపోతే నేల తడవదు. నేల తడవకపోతే మొక్క అనేది రాదు, విత్తనం మొలవదు. కాబట్టి ఆహారాన్ని సృష్టించాలంటే, ఆహారాన్ని ఉత్పత్తి చేయాలంటే ఖచ్చితంగా నీరు అవసరమైనది. తర్వాత ఏదైనా అపరిశుద్ధమైన దాన్ని ఉందనుకోండి, నీళ్లు పెట్టి వాటిని శుభ్రం చేస్తాం, కడిగి వేస్తాం. కాబట్టి శుభ్రపరచడానికి కూడా నీరు అవసరమైనది. మనము నిత్యం మన శరీరములను శుభ్రం చేసుకోవడానికి కూడా నీరు అవసరమైనది. తర్వాత నీటికి మరొక స్వభావం ఉందండి. దానికి రంగు ఉండదు, రుచి ఉండదు, వాసన ఉండదు. నీరు పుచ్చిపోయిదా? నీరు ఏమైనా కుళ్ళిపోదా? నీరు కుళ్ళిపోదు, పుచ్చిపోదు, విరిగిపోదు. నీరు మంచిగానే ఎల్లప్పుడూ నిల్వ ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఆ నీటి నుండి మనుషులు ఏం చేస్తున్నారంటే కరెంటుని ఉత్పత్తి చేస్తున్నారు. నీరు నుంచి నీరు శక్తినిస్తుంది. మరొక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, పెద్ద పెద్ద రాళ్లను కూడా నీటి ద్వారా కోస్తారు. కొన్ని ప్రాముఖ్యమైన వజ్రములను కూడా ఆ నీటి ద్వారా, మిషన్ల ద్వారా సన్నని దారి పెట్టేసి, ఫుల్గా ఫోర్స్ పెట్టేసి ఆ యొక్క నీటి ద్వారా ఏం చేస్తారు? బలమైన వాటిని కూడా కట్ చేస్తారండి. నీటికి అంత ప్రాముఖ్యత ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఆ నీటికి, వాక్యానికి పోలుస్తూ ఉన్నా. నీరు ఏ విధంగా లక్షణాన్ని కలిగి ఉందో ఒక్కసారి మన వాక్యం చూసినట్లయితే ఒకసారి ఆలోచించేద్దాం. నీరు జీవింపజేస్తుంది. దేవుని వాక్యము కూడా మనలను నిత్యము జీవింపజేస్తుంది. నీరు ఈ లోకానికి ఆహారాన్ని ఇస్తుంది. ఆ దేవుని యొక్క వాక్యము జీవాహారాన్ని ఇస్తుంది. నీరు పరిశుభ్రపరుస్తుంది. దేవుని యొక్క వాక్యము పరిశుద్ధపరుస్తుంది. నీరు నిత్యము నిలవ ఉంటుంది. దేవుని యొక్క వాక్యము కూడా నిత్యము మన హృదయాల్లో మనతో పాటు ఉంటుంది. నీరు శక్తినిస్తుంది. దేవుని వాక్యము కూడా శక్తినిస్తుంది. నీటి ద్వారా వచ్చే శక్తి తాత్కాలికమైనది. దేవుని వాక్యము ద్వారా వచ్చే శక్తి శక్తివంతమైనది. అది శాశ్వతమైనది, నిత్య జీవముతో కూడి ఉన్నది. కాబట్టి దేవాతి దేవుడు జలములకు అంత ప్రాముఖ్యత ఇచ్చారండి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీరు బాగలేని సందర్భాల్లో దైవజనులు నీటిని స్వస్థపరిచిన విషయాలు నేను గుర్తు చేయించున్నాను. తర్వాత నీటి విషయంలో దేవాతి దేవుడు ఎవరెవరి విషయాల్లో దేవుడు కార్యాలు చేశారో ఒకసారి నేను గుర్తు చేయబోతున్నాను. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? దప్పిగొని వాళ్ళరా నీళ్ళ యొద్దకు రండి, నేను దప్పిగల వాడి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదును. కాబట్టి నీటికి అంత ప్రాముఖ్యత ఉంది. ఇది వన్ సైడ్. అయితే నీరు మనిషిని చంపేస్తుంది తెలుసా? నీరు కూడా మనిషిని చంపగలదు. రీసెంట్ గా ఎవరో టూర్కి వెళ్ళినారు, విజువల్స్ వచ్చినవి. ఫ్యామిలీ టూర్ వెళ్ళారు. టూర్కి వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి. ఈ లోకాన్ని మొత్తాన్ని చూసేద్దామంటే
ఈ లోకాన్ని ఒకేసారి జీవితం చచ్చిపోయే రోజు మొత్తం చూద్దామంటే కుదరదు. వారు ఏం చేశారంటే ఫ్యామిలీ వెళ్ళారు. ఒక లోయలో ఫోటోలు దిగుతూ అక్కడ చూస్తూ ఉన్నారు. అది ఒక వాగు, వర్షాలు బాగా పడుతున్నాయి. తర్వాత ఈ సైడ్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఫ్యామిలీ ఒకే చూడండి ఫోటోలు దిగుతున్నారు. ఈ లోపు ఆ వాగు ఉధృతంగా వచ్చేసింది. చూసుకోలేదా? అదేం చేస్తుందిలే, అది వచ్చేలోపు మనం దిగొచ్చులే. ఈ లోపు ఆ వాగు అనేది ఈ యొక్క వర్షానికి ఫుల్గా వాటర్ వచ్చేసింది, వాళ్ళని చుట్టుముట్టేసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఫ్యామిలీ కొట్టుకొని పోయారు. బయట ఒడ్డును చూస్తూనే ఉన్నారు, కేకలు వేస్తూనే ఉన్నారు. అదే అనేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతున్నారు. కొట్టుకొని వాగులో పడి వెళ్ళిపోయినారు, ఆ నదిలో పడి వెళ్ళిపోయినారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకము ఎనవేసి మనిషిని లాగేస్తుంది. ఈ లోకము గాలమేసి ప్రాణాన్ని గుంజుకుంటుంది. కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ లోకంలో జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఎంత చక్కగా ఆనందంగా ఉండి వద్దామని అనుకుని వెళ్ళిన ఫ్యామిలీ అసలు అడ్రస్ లేకుండా పోయింది. కారణం ఏంటి? దేవుడు కోపడ్డా? దేవుడు కోపట్టం కాదు, మానవుని యొక్క నిర్లక్ష్యము. కాబట్టి వారికి మనుషులకి తృప్తి ఉండదన్నమాట. తృప్తి లేని జీవితాలు దేశ దిమ్మన్నాలు తిరగాలి. ఎవరి హృదయంలో అయితే తృప్తి ఉండదో, ఎవరి హృదయంలో సంతోషం ఉండదో, లేని దానికోసం ఆరాటపడటము, చూడకూడని దానికోసం చూడటానికి ప్రయాసపడటము, ఏదో పొందుకోవాలా, ఏదో కలిగి ఉండాలని ఆరాటపడ్డ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు గుండెల్లో ఉన్న వాడికి ఈ లోకంలో ఉన్న ప్రకృతి అందాలు చూడాల్సిన పనే లేదు. ఎందుకని? హృదయంలో నెమ్మది ఇస్తాడు. శరీరంలో దేవుని వాక్యం ద్వారా ఆరోగ్యం ఉంటుంది. ఏంటంటే టూర్కి వెళ్ళి ఏమి చూడకూడదా? చూడొచ్చు, కానీ జ్ఞానంతో మలుసుకోవాలా. సముద్రం దగ్గరికి వెళ్ళి చూడొచ్చు, కానీ సముద్రం అలలు ఉప్పొందుతున్నప్పుడు ఏం చేయాలా? సముద్రం అలలు ఉప్పొంది ఆ సముద్రం అలలు ఉధృతంగా వస్తున్నప్పుడు సముద్రం ముందుకు కొడగొడితే ఎలా ఉంటుంది చెప్పండి? లాగేసుకొని ముంచి బయటకేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన రీసెంట్ గా ఒక సంఘటన జరిగింది. 2 గ్రామాలు మన భారతదేశంలోనే కేరళ రాష్ట్రంలో జరిగిన సంఘటన. అది చాలా టూరిస్ట్ ప్రాంతము, అది చాలా ప్రాముఖ్యమైన ప్రాంతము. దాన్ని బాగా కొండ ప్రాంతాల్లో నిర్మించుకున్న 2 గ్రామాలు. చాలా మంది వచ్చి ఫిల్మ్స్ చూసుకుంటా ఉంటారు, తర్వాత వీడియోస్ తీసుకుంటా ఉంటారు, టూర్కి వెళ్తూ ఉంటారు. అయితే ఈసారి జరిగే ఆ వర్షాలు వచ్చినాయి కదా, వర్షాలు ఆ కొండ ప్రాంతంలో ఎంత బాగా కురిసాయో తెలియదు. ఆ కొండ ప్రాంతంలో కురిచిన పై ఎత్తున కొండలు ఉన్నాయి. ఆ కొండ ప్రాంతంలో కురిసిన వర్షాలకి ఒక్కసారిగా ప్రవాహము ఉధృతమైపోయి వీళ్ళేమో నైట్ పూట నిద్రపోతున్నారు. 2 గ్రామస్తులందరూ నిద్రపోతున్నారు. ఆ తర్వాత ఆ కొండ మీద నుంచి ప్రవాహం వచ్చేసి కొండ మట్టిని కూడా నెట్టుకుంటూ వచ్చేసి మట్టి నీళ్లు మొత్తం కలిసి కొన్ని నిమిషాల్లోనే అనుకునేసారు లోపే ఊరు మొత్తం మునిగిపోయింది. మునిగిపోవడమే మాత్రం కాదు, నీళ్ళలో ఉంటే ఈత కొట్టుకుంటే పెట్టుకుని బయటకు వస్తాడు, కానీ నీరు బొరుగుతో పాటు వాళ్ళని ముంచేసింది. కాబట్టి ఊరు మొత్తం మునిగిపోయింది. తర్వాత ఆ పక్కనే ఉన్న ఒక గ్రామము, ఆ గ్రామం మొత్తం మునిగిపోయింది. 2 గ్రామాల్లో ప్రజలు తెల్లారేలోపు కన్ను తెరుద్దామంటే అవకాశం లేకుండా వరదల్లో మునిగిపోయినారండి. మట్టి వేసి కప్పేసింది. వాళ్ళకి ఎన్ని ఆశలు ఉంటవి, వారు ఎక్కడ నివాసాలు నిర్మించుకున్నారు చూడండి. మొత్తం చచ్చిపోయిన ఎంతమంది తెలుసా? 3,000 మంది. 3,000 మంది సాయంత్రం పూట నిద్రపోయి రేపు తెల్లారి పని చేసుకోవచ్చులే, తెల్లారి వెళ్దాంలే, తెల్లారిన తర్వాత లైఫ్ ఉంటుంది అనుకున్న వారి జీవితాలు మట్టిలో కలిసిపోయి. మానవుని యొక్క జీవితం ఏ పాటిది? గడ్డి పువ్వు లాంటిది జీవితము, నీటి మీద బుడగ లాంటిది జీవితము, కరిగిపోతున్న కొవ్వొత్తు లాంటిది జీవితము. కానీ ఈ జీవితంలో మనము దేవుని కలిగి ఉంటే,
ఈ జీవితంలో మనము జీవము గల దేవుని యొక్క జీవ జలపు ఓతుల దగ్గర మన హృదయాలను నింపుకున్నట్లయితే మనకు నిత్య జీవం ఉంటుందండి. కాబట్టి ఈ లోకంలో ఎంత నష్టం వచ్చినా, ఈ లోకంలో ఎంత కష్టం వచ్చినా నిత్య జీవం ఇవ్వగల దేవతి దేవుడు మనకు ఉన్నాడని మనం మర్చిపోవద్దు. కాబట్టి నిజమైన భక్తి మన హృదయంలో నుండి బయలుదేరాల. అందుకని దేవుడు చెప్తున్నాడు, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరాను, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరదు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకున్నాము. ఈ హృదయము, మన భక్తి దేనికి సంబంధించిందండి? హృదయానికి సంబంధించింది, భౌతికమైన శరీరాలకు కాదండి. ఈ భౌతికమైన శరీరాలకి ఆరోగ్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ భౌతికమైన శరీరాలకు డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ భౌతికమైన శరీరాలకు ఆనందం ఉండొచ్చు, కర్మలు ఇవ్వచ్చు. ఈ భౌతికమైన శరీరాలకు సంతోషము తాత్కాలికంగా ఉండొచ్చు, కొంతకాలం ఎక్కువగా ఉండవచ్చు. కానీ ఆత్మ శాశ్వతమైనది. ఎంత ఆనందించినా, ఎంత సంతోషించినా, ఎంత డబ్బులు సంపాదించినా, ఎన్ని కూడబెట్టినా, ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతులు గాంచినా, ఒకటి సర్వలోకంగా సంపాదించుకొని తన ప్రాణాలను పోగొట్టుకుని వారికి ఏమి ప్రయోజనం బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఎంత సంపాదించినా నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకేమి ప్రయోజనం దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఒక ఆయన ఉన్నాడు, దేవుడు ఆయనకి బలాన్ని ఇచ్చినాడు, ఆయనకి శక్తినిచ్చినాడు, ఆయనకు ఉన్నతమైన బలాన్ని ఇచ్చినాడు. ఈ ప్రపంచంలో ఆయనకున్నంత బలము ఇంకెవరికి లేదు. ఈ ప్రపంచంలో ఆయనకి ఇచ్చినంత ఆత్మ శక్తి ఇంకెవరికి ఇవ్వలేదు. ఆయన సింహం కంటే బలమైన వాడు, 1000 మంది కంటే బలమైన వాడు, 1000 మంది కంటే కూడా బలమైన వాడు. 1000 మంది అనగానే ఆయన గుర్తొస్తాడు బైబిల్ గ్రంథంలో. ఎవరైనా? సంసోను. 1000 మందిని చంపిన తర్వాత ఆయనకు దాహం వేస్తా ఉంటుందండి. ఎక్కడుంటుంది ఆ వాక్యము? న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం 19వ వచనంలో ఉంటది. సంసోను గుంపులుగా ఆ యొక్క శత్రువును పడగొట్టిన తర్వాత ఆయనకు దాహం వేస్తుంది. సంసోను దాహంతో ఉంటుందండి. ఆ టైంలో సంసోను యొక్క దాహాన్ని తీర్చేదేవారు. ఆ టైంలో సంసోను పట్టించుకునేది ఎవరు లేరు. ఒక్కసారిగా 1000 మంది వచ్చి ఆయన మీద పడినప్పుడు ఆయన సంసోను వారి మీద యుద్ధం చేసి కుప్పలు చంపేసినప్పుడు ఆయనలో శక్తి సన్నగిలుతుంది. ఆయనలో చెమట ద్వారా ఆయన శరీరంలో నీరంతా వెళ్ళిపోతుంది. ఆ టైంలో సంసోనుకి దాహం అవసరమైందండి. ఆ టైంలో సంసోనుకి దాహము అవసరమైనది. అందుకని దేవాది దేవుడు ఏం చేశారంటే, ఆ సమీపంలో ఒక కొండ ఉంది, ఆ దవడ కొండను చీల్చాడంట దేవుడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఒక మనిషి కోసము, ఒక మనిషి నీ దాహం తెచ్చుకో చచ్చిపోతారు సంసోను. కాబట్టి ఆ టైంలో ఒక మనిషి కోసము, ఒక ప్రవక్త కోసము, ఒక దైవ సేవకుడి కోసము ఏం చేశారు దేవుడు? ఆ దవడ కొండను చీలిస్తే నీటి ఉబికొచ్చేసింది బయటికి. వాగు వచ్చినట్టుగా ఆ కొండ నుంచి నీళ్ళు వచ్చేస్తే అప్పుడు ఆ నీటిని చూసి సంసోను దగ్గరికి వెళ్ళి ఏడుస్తూనే ఏం చేశాడు? ఆ దాహం తాగాడండి. దాహం తాగి ఆ దాహం తీర్చుకున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు దప్పికొని వాళ్ళరా నీళ్ళ ఎద్దుకు రండి అని దేవాతి దేవుడు చెప్పుచున్నాడు. సంసోను దాహాన్ని దేవాతి దేవుడు తీర్చినాడు. మరొక విషయాన్ని నేను గుర్తు చేయించినాడు. మధ్యాహ్నం పూజ కడవ తీసుకుని వచ్చిన సమరయ స్త్రీ మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడినాడు. అమ్మా, నాకు నీళ్ళు ఇమ్మని అడిగినప్పుడు నేను సమరయ స్త్రీ, నేను యూదుడు అని అడుగుతున్న సందర్భంలో నిన్ను అడుగుచున్న వాడెవడో నీకు తెలిస్తే ఆయన నువ్వు అడుగుతావు. ఆయన ఇచ్చే నీళ్లు జీవ జలపు ఊట. నీవిచ్చే నీళ్లు తాగితే మరల దప్పికమ్మా, నేనిచ్చే నీళ్లు తాగితే మరి ఎన్నడూ దప్పి కాదని అన్నప్పుడు యేసయ్యా, అయ్యా ఎంత దూరం రాకున్నట్లు ఆ జీవ జలాన్ని నాకు ఇవ్వయ్యా అని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన సందర్భంలో యేసు ప్రభు అన్నాడు అన్నమాట, నేనిచ్చు నీళ్లు తాగితే నేనిచ్చే నీళ్ళది జీవ జలము. ఆ నీళ్లు తాగిన వారికి ఎన్నడూ దప్పిక ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్యను ఎరిగిన వారికి, యేసయ్యను రుచి చూసిన వారికి, యేసయ్య ప్రేమను పొందుకున్న వారికి, యేసయ్యను హృదయంలో కలిగిన వారికి ఏ లోటు ఉండదండి. ఎంత పేదవాడైనా,
ఎంత లేనివాడైనా గుండెల్లో యేసయ్య ఉంటే ఆ తృప్తే వేరు. ప్రశాంతంగా నిద్రపోతాడు, ప్రశాంతంగా కళ్ళు మూసి కళ్ళు తెరుస్తాడు. కాబట్టి ఆ ప్రశాంతత ఎవరిస్తారు, ఆ నెమ్మది ఎవరిస్తారు, ఆ శాంతి సంతోషం ఎవరిస్తారంటే జీవము గల దేవుడు ఇస్తాడండి. సమరయ స్త్రీ తన యొక్క ఈ లోకరీత్య పాపాన్ని, ఈ లోకరీత్య దాహాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ యేసయ్య కొద్ది నిమిషాలు ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె హృదయము నింపబడిపోయింది. నేను గుర్తు చేస్తున్నాను, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. ఎప్పుడైతే యేసు ప్రభువు ఒక పాపము చేసే సమరయ స్త్రీతో మాట్లాడితే మొదలుపెట్టాడో ఆమె జీవితం మారిపోతా ఉన్నది. ఆమె యొక్క బ్రతుకు మారిపోతా ఉంది. ఆమె హృదయంలోనికి యేసు ప్రభు వస్తూ ఉన్నాడు. ఆమె హృదయం మారిపోతుంది. ఆమె హృదయం మార్చబడి ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ నేను చూశాను, ఆయన మెస్సే కదా, ఆయన క్రీస్తు కదా అని ఊరు మొత్తాన్ని తీసుకొచ్చింది. అది జీవజలంగా మాత్రం అంటే సమరయ స్త్రీ హృదయములో నుండి వచ్చిన మాట ఒక గ్రామాన్ని రక్షించగలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మాట మనల్ని రక్షించలేమో అన్న పరిస్థితుల్లో ఉండిపోతుంది. ఒకసారి మన మాట మన కుటుంబం రక్షించగలుగుతుందా? నీ మాట ఒక విశ్వాసాన్ని బలపరచగలుగుతుందా? నీ మాట ఒక అవిశ్వాసాన్ని క్రీస్తు దగ్గరికి తీసుకురాగలుగుతుందా? నీ మాట ఒక వ్యక్తిని రక్షించగలుగుతుందా? నీ మాటలో శక్తి లేదు అంటే నీ హృదయంలో శక్తి లేదని అర్థం. నీ హృదయంలో శక్తి లేదంటే శక్తి గల దేవుడిని గుండెల్లో లేడని అర్థం. ఒకవేళ శక్తి గల దేవుడిని గుండెల్లో ఉన్నా ఆ దేవుని శక్తి నువ్వు పొందుకోవట్లేదని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సమరయ స్త్రీ దేవుడితో మాట్లాడే కొద్దీ దేవుని శక్తి, దేవుని యొక్క సన్నిధి ఆమెను కమ్ముకున్నది. ఆమె హృదయం మారిపోయింది. గ్రామం మొత్తానికి ఆశీర్వాదకరంగా మారింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లోకరీత్య దాహం తీర్చుకోవచ్చు సమరయ స్త్రీ. కానీ యేసు ప్రభు తన జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత, యేసు ప్రభు తనతో కొన్ని నిమిషాలు గడిపిన తర్వాత ఆమె బ్రతుకు మారిపోయింది. ఆమె జీవితం మారిపోయింది. ఏ గ్రామంలో ఆమె పాపం చేసిందో అదే గ్రామానికి ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఎంతమందికి తన పాపాలు తెలుసో వారందరి దగ్గరికి వెళ్ళి చెప్తుంది, అయ్యా నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని నేను చూశాను, ఆయన యాకోబు బావి దగ్గర ఉన్నాడు, రండి మెస్సయ్య కదా, ఆయన క్రీస్తు కదా, ఆయన దేవుడు లాగా ఉన్నాడు, మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య లాగా ఉన్నాడు, రండి అని పిలిచి వారందరినీ యేసయ్య దగ్గరికి తీసుకొచ్చినది. ఒక్కని యొక్క హృదయములో జీవధారలు బయలుదేరితే యేసయ్య గురించి చెప్పకుండా ఉండలేడు. యేసయ్య సేవ కోసం వెళ్ళకుండా ఉండలేడు. యేసు ప్రభు కోసం పరిగెత్తకుండా ఉండలేడు. అయితే మనము ఎటువైపు పరిగెత్తున్నామో మనం పరిశీలన చేసుకోవాలా. మనము మనుషుల కోసం పరిగెత్తకూడదు, మనము డబ్బు కోసం పరిగెత్తకూడదు, మనము ఈ లోక యొక్క ఆనందాల కోసం పరిగెత్తకూడదు, ఈ లోక అట్రాక్షన్ మనం పరిగెత్తకూడదు. నువ్వు ఈ అడుగులు ఎటువైపు పరిగెత్తలేదు మనం ఆలోచన చేసుకోవాలా. ప్రియమైన దేవుని మీద మనము యేసు కొరకే పరిగెత్తాలా, మనం యేసయ్య కొరకే పరిగెత్తే వారుగా ఉండాలా. మనం ఎక్కడికి వెళ్ళినా యేసయ్యను మహిమపరచాలా. మన యొక్క విశ్వాసము మనుషుల మీద కాదు కానీ జీవము గల దేవుని మీద ఉండాలా. కనుక యేసు ప్రభు చెప్తున్నాడు, మన విశ్వాసము దేవుని మీద ఉండాలా, యేసయ్య మీద ఉండాలా. ఈ లోకంలో దేవుని కంటే ఎక్కువగా దేవుని ప్రేమించకూడదు. దేవుని కంటే ఎక్కువగా దేవుని ప్రేమించినా అది విగ్రహారాధన అవుతుంది. దేవుని కంటే ఎక్కువగా దేవుని ప్రేమించినా అది పాపము అవుతుంది. దేవుని కంటే ఎక్కువగా బిడ్డను ప్రేమించకూడదు, దేవుని కంటే ఎక్కువగా భార్యను ప్రేమించకూడదు, దేవుని కంటే ఎక్కువగా భర్తను ప్రేమించకూడదు, దేవుని కంటే ఎక్కువగా పొలాలు కానీ స్థలాలు కానీ ఇళ్ళను కానీ ఆ సౌఖ్యాన్ని సుఖాన్ని ప్రేమించకూడదు. మొట్టమొదటిగా దేవుడిని ప్రముఖముగా ప్రేమించాలి. ఎందుకండి అంత ప్రాముఖ్యత ఇవ్వాలంటే మనం పీల్చే గాలి ఇచ్చింది దేవుడు, మనం నడిచే కాళ్ళనిచ్చింది దేవుడు, మనం చూసే కళ్ళనిచ్చింది ఆ దేవుడు, మనం మాట్లాడే నాలుకను కలగజేసింది ఆ దేవుడు, మనము జీవిస్తున్న ఈ దేహాన్ని కలగజేసింది ఆ దేవుడు. కాబట్టి ప్రాణం ఇచ్చిన దేవుడిని మర్చిపోయి ఈ లోకం వైపు పరిగెడతా ఉంటే మనకు సున్నా మిగులుతుంది, సున్నా.
కాబట్టి రాజు అంటాడు, నేను ఆ రాజులను నమ్ముకునే కంటే మనుషులు నమ్ముకునే కంటే, మనుషులు ఆశ్రయించిన కంటే, రాజులు ఆశ్రయించిన కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవాది దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మన విశ్వాసము యేసయ్య మీద ఉండాలా, మన విశ్వాసము యేసయ్య మీద ఉండాలా, మన ప్రేమ దేవుని మీద ఎక్కువగా ఉండాలా. దేవుని కంటే ఎక్కువగా ఎవరిని, కనీసం దైవ సేవకుని కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఎందుకంటే దైవ సేవకులమైన మేము కేవలము దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ప్రార్థన చేయడం మాత్రమే. అయితే ఆ దేవునికి వెళ్ళే మహిమను దొంగిలించే వారిగా మనం ఉండకూడదు. దేవుడిచ్చే మహిమను, దేవుడు ఎక్కడైతే మహిమ పొందాడో ఆ మహిమను మనము దొంగిలించకూడదండి. మనం దొంగిలించకూడదు. దేవుని మహిమను దొంగిలించే సాతాను పత్రమైపోయినాడు. ఏం లేదు, యెహోవా దేవుని దగ్గర సాతాను చేసిన మిస్టేక్ ఏంటి తెలుసా? యెహోవా దేవుని దగ్గర వాడు చేసిన మిస్టేక్ ఏంటి తెలుసా? ఫుల్గా అధికారాలు ఇచ్చాడు దేవుడు. కోట్ల దేవదూతలందరినీ పిలిచి, మీకు ఈ అబ్బాయి బాస్ అని లూసిఫర్కి అప్పగించాడు. మంచి దేవదూత, వాడు అందగాడు. పరలోకంలో దేవదూత అందరిలో అందగాడు అంటే లూసిఫర్. దేవదూత అందరిలో శక్తి గల, ఎంత శక్తి గల వాడంటే అతనికి అంత శక్తినిచ్చాడు దేవుడు. భూమిని గజ ఒలికించగల శక్తి దేవుడు అతనికి ఇచ్చినాడు. అయితే ఏంటంటే ఒకానొక రోజున దేవుడి కంటే ఎక్కువగా హెచ్చించుకున్నాడు. దేవుడి కంటే ఒక్క ఇంచ్, ఒక పాయింట్ హెచ్చించుకున్నాడు. దేవుడు, నేను, దేవదూతలు, నేను, దేవుడు. దేవుడే లేకపోతే నేనే వెళ్దాం అనుకున్నాడు. ఏమైపోయింది? పతనమైపోయినాడు. ప్రియమైన దేవుని బిడ్డ, గర్వం చాలా ప్రమాదకరం అండి. హృదయాంతరంగంలో గర్వం ఏర్పడదు. హృదయాంతరంగంలో గర్వం ఏర్పడు. దేవుడు అన్నాడు, ప్రభువా ప్రభు అని పిలిచేవాడే పరలోక రాజ్యం చేయాలి, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేయవాడే పరలోక రాజ్యం చేస్తున్నాడు. దైవ సేవకులు హెచ్చరిక జారీ చేశారు తెలుసా? దయ్యాలు లోపడుతున్నాయని. ఆయా ప్రభువా, నీ నామమున దయ్యం వెళ్ళగొచ్చాము, నీ నామము స్వస్థతలు చేశాము, నీ నామం అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాము అని యేసుప్రభువు ఒక గ్రూప్ వెళ్ళిపోయి యేసుప్రభుడంట, అక్రమము చేయవారా నా దగ్గర నుంచి పొందురా అని దేవాది దేవుడికి గింటేస్తాడంట. ఎవరిని చెప్పండి? అక్రమము చేయవారా నా దగ్గర నుండి పొందురా అని దేవుడే దైవ సేవకులు కొంతమంది ఎత్తి పడేస్తాడంట. ఎందుకని? ఏమంటున్నారంట వాళ్ళు? అయ్యా, నీ నామమును దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామము స్వస్థపరచలేదా? నీ నామము అద్భుత కార్యాలు చేయలేదా? చేశావు. అయితే చేయించిందెవరు? జీవము గల దేవుడు. కాబట్టి ఆ అద్భుతం జరిగినప్పుడు మహిమ ఎవరికి పోవాలా? యేసయ్యకి పోవాలా. కాబట్టి మనము మన నిమిత్త మాత్రము మనము ఒక కార్యము జరిగినప్పుడు మనము ఎవరిని పొగడకూడదండి. ఏ వ్యక్తిని పొగడకూడదు, ఏ దైవ సేవకుని పొగడకూడదు. యేసయ్య నామానికి మహిమ రావాలి. సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా ఆ యొక్క దైవ సేవకుని పేరు పెట్టి డబ్బ కొట్టాల్సిన అవసరమే లేదు. దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నారు, దేవుడు కార్యం చేసినాడు, ఈ కార్యం జరిగిందని చెప్పుకుంటే మంచిది, అంతే కదా. కాబట్టి దేవునికి చెందవలసిన మహిమను దేవుడికి ఇవ్వాలా, మనిషికి ఇవ్వకూడదు. ఎవడైనానో దేవుని మహిమను దొంగిలించడానికి ప్రయత్నం చేస్తే అతనికి పతనము తప్పదు. ఎవడైనా దేవుని ఆలయంలో పాడు చేసి దేవుడు వాడిని పాడు చేయని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుడు కూడా సంసోను యొక్క దాహాన్ని తీర్చిన దేవుడు, సమరయ స్త్రీ యొక్క దాహాన్ని తీర్చి ఆయన జీవజలాన్ని ఇస్తే ఆయన హృదయం మారి అనేక మందిని రక్షించేదిగా మార్చబడిందండి. మరొక విషయాన్ని గుర్తు చేస్తూ నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో వెళుతున్నారండి. అరణ్యములో వెళుచు ఉన్నప్పుడు వారికి నీరు దాహమైపోయింది. సుమారు 24 లక్షల మంది దాకున్నారు. వింటున్నారా? సుమారు 24 లక్షల మంది దాకున్నారు ప్రజలు. మీరు చెప్పండి, ఒక 3-4 వస్తేనే వాళ్ళకి నీళ్ళు ఇవ్వడానికి మనం ఎన్నికని ఆడుతాం. ఒక బాటిల్ నీళ్ళు వాడతాం, 2 రోజులు వాడతాం. ఇప్పుడున్న పరిస్థితులు అలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మోషే గారు కొన్ని లక్షల మందికి నీళ్ళు తెప్పించారు. ఏం చేయాలా? దేవుడికి ప్రార్థన చేస్తే అన్నాడు,
నీవు ఆ బండ దగ్గరికి తీసుకురా జనాన్ని అన్నాడు దేవాది దేవుడు. నువ్వు ఆ బండ దగ్గరికి జనాన్ని తీసుకురా, ప్రజలందరూ బండ దగ్గరికి వచ్చేయండి. నువ్వు బండ దగ్గరికి ప్రజలను తీసుకురా, నేను బండ పక్కన నిలబడతాను. నీవు ఆ యొక్క నదిని చూపించి నదిని ఆ యొక్క సముద్రాన్ని బయలుగా చేసే చూడు కర్ర, ఆ కర్ర తీసుకురా, ఆ కర్ర తీసుకొని ఆ బండను కొట్టు. నేను బండ పక్కనే నిలబడతాను, ఆ బండను కొట్టు. నువ్వు ఆ బండను కొట్టగానే బండలో నుంచి నీళ్లు ఉడికొస్తుంది, బండలో నుంచి నీరు వస్తుంది. బండలో నుంచి నీరు వస్తే దేవుడు చెప్పండి ఆ పెద్ద బండ దగ్గరికి ప్రజలందరూ తీసుకొచ్చేసాడు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు బండ దగ్గరికి వచ్చి కర్రతో వచ్చి బండ పక్కన నేను నిలబడతాను, బండను కొట్టు, బండలో నుంచి నీళ్ళు వస్తాయి, వాళ్ళందరి దాహం తీరిపోద్దని దేవుడు చెప్పినాడు. ఆయన చెప్పినట్టుగా మోషే గారు వచ్చారు. ఆ టైంలో కొంచెం కోపడ్డారు అనుకోండి, అది వేరే టాపిక్. ఆ బండ దగ్గరికి వచ్చేసి వారి మీద కొద్ది కోపగించుకున్నాడైతే ఆ బండ దగ్గరికి వచ్చేసి కర్ర తీసుకుని ఆ బండను కొట్టగానే బండలో నుంచి జీవజలం వచ్చేసింది. దాహంతో ఉన్న లక్షల మందికి ఏం జరిగిందండి? దాహం తీరిందండి. ఆ బండ ఎవరో తెలుసా? మన యేసయ్య. ఆ పక్క నిలబడ్డది తెలుసా? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు. కొట్టింది ఎవరు తెలుసా? యేసయ్యను. కొట్టింది ఎవరు తెలుసా? యేసయ్యను. యేసయ్యను కొడితే ఆయన మనకు జీవజలాన్ని ఇచ్చినాడండి. యేసయ్య మన కోసం శ్రమపడి ఆయన మన కోసం జీవజలాన్ని ఇచ్చాడు. యేసు ప్రభు సిలువ వేసినప్పుడు కూడా అలాంటి సంఘటన జరిగింది చూడండి. ఇక్కడ కర్ర తీసుకొని బండను కొడితే నీళ్ళు సమృద్ధిగా వచ్చేసాయి, ప్రజలందరూ చావకుండా బ్రతికినారు. సిలువలో ఉన్న యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి బండను తీసుకొని పొడిచినప్పుడు కూడా గుండెల్లోనికి గుచ్చుకొని రక్తము నీరు వచ్చి బయటపడిందండి. ఆ రక్తము మనుషులను స్వస్థపరచగలదు. ఆ రక్తము శక్తివంతమైన రక్తము, ఆ రక్తము పరిశుద్ధమైన రక్తం. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు శ్రమ పడిందెవరు? యేసయ్య. శ్రమ పడిందెవరు? యేసయ్య. శ్రమ పెడుతుందెవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవాది దేవుడు ప్రజలందరినీ రక్షించడం కోసము తన కుమారుని బలిగా అప్పగించడండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు జీవజల ఓటై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు జీవజల ఓటై ఉన్నాడు. ఫోన్ మాట్లాడు. యేసుక్రీస్తు ప్రభువు మనందరికీ జీవజలమైనాడు. జీవజలపు ఓటైనాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆ యేసు ప్రభు దగ్గర మన దాహాన్ని తీర్చుకునే విధంగా మనం ఉండాలండి. యేసు ప్రభువు అనేక మంది దాహాన్ని తీర్చగలడు. అది రోగంతో వచ్చే పరిస్థితి. మన జీవితంలో ఏ దాహమైనా సరే, అది రోగానికి సంబంధించిందైనా, సమస్యకు సంబంధించిందైనా, ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిందైనా, యేసు ప్రభు చాలు మన జీవితాన్ని రూపురేఖలు మార్చడానికి. ఆయన చాలు మన బ్రతుకులు మార్చడానికి. ప్రియమైన దేవుని బిడ్డ, యేసు ప్రభు జీవింపజేయు ఓటైనాడు. జీవజలపు ఓటై ఉన్నాడు. ఆయన మహాశక్తి గల దేవుడై ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చినాడు. ఆయన కుష్ఠరోగి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు. యేసయ్య దగ్గరికి వచ్చేసాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు యేసయ్య దగ్గరికి. యేసయ్య ఎదురుగా నిలబడ్డాడు. ఆ తర్వాత మోకాళ్ళ దగ్గరికి వచ్చేసాడు. మోకాళ్ళ దగ్గరికి వచ్చేసి యేసు ప్రభువుని అడుగుతున్నాడు, యేసయ్య నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయ. ఆ మాట ఎంత తగ్గింపుతున్నాడు తెలుసా? యేసయ్య నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యయ్యా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వెంటనే జవాబిచ్చారండి, నాకు ఇష్టమే. ఎంత చక్కని మాట. ఆ మాట ఎవరైనా అనగలరా? ఆ మాట ఎక్కడి నుంచి వస్తుందా? ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్యా అని మోకాళ్ళ మీదకి వచ్చేసి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అడిగినప్పుడు యేసు ప్రభు అన్న మాట తెలుసా? నీకు ఇష్టమైతే ఎప్పుడైతే మెన్షన్ చేశాడు. ఎందుకని? కుష్ఠరోగులు ఎవరైనా ఇష్టపడతారండి? కుష్ఠరోగులు ఎవరైనా ఇష్టపడతారా? కుష్ఠరోగులు కనబడుతూ దూరంగా పోతాం. ఆ రోగం మనకేమైనా అంటుకుంటలేమండి. అవును కదా? కుష్ఠరోగులు మనం ప్రేమించలేము. ఆ రోగంలో ఉన్నవారు కానీ, కష్టాల్లో ఉన్నవారు, నష్టాల్లో ఉన్నవారి గురించి మనం దూరం అయిపోతాం.
కానీ ఇక్కడ అంటున్నాడు నీకు ఇష్టమైతే. అంటే అర్థం ఏంటి? ఆయన ఇష్టపడే వాళ్ళు ఎవరు లేరు, ఆయన ఆదరించేవారు ఎవరు లేరు, ఆయన్ని సేరదించేవారు ఎవరు లేరు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలమని అడిగినప్పుడే సుబ్రహ్మణ్య మాట నాకిష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని యేసు ప్రభు సెలవిచ్చినండి. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క నోట ఆ మాట వచ్చిందో నాకు ఇష్టమని, ఆ వ్యక్తి శుద్ధుడు అయిపోయినాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియమని దేవుని బిడ్డ, నీ హృదయముల నుండి జీవదారులు బయలుదేరుడు కావచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోమని దేవాతి దేవుడు చెప్పుచున్నాడు. మన హృదయము దేవుని స్థలం అండి, మన హృదయము దేవుని ఆలయం అండి. మన హృదయములో దేవుణ్ణి ఉంచాలా, మన హృదయంలో దేవునికి అవకాశం ఇవ్వాలా. మన హృదయంలో దేవునికి మాత్రమే అవకాశం ఇచ్చినప్పుడు దేవాతి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మరొక సందర్భంలో మోషే గారు జనాన్ని తీసుకుని పోతున్నప్పుడు ఒక ఏరియాలో కొంచెం నీరుంది, తాగటానికి ప్రయత్నం చేస్తే చేదుగా ఉన్నది. వారందరూ కేకలు పెడుతున్నారు. కళ మూసుకుని ఆలోచన చేయండి. వారందరూ కేకలు పెడుతున్నారు, అయ్యా చేదుగా ఉంది నీరు, తాగటానికి నీళ్లు పోయాలి. ఒక చెట్టు కొమ్మను చూస్తున్నాడు, వేసి ఆ నీటి మీద వేసినాడండి. ఎప్పుడైతే చెట్టు కొమ్మ వెళ్ళి నీటిలో పడిపోయిందో ఆ యొక్క మారా లాంటి నీరు మధురంగా మారిపోయింది. ప్రియమణి దేవుని బిడ్డ, మన హృదయం అనే నదిలో చేదు నీరు ఉన్నట్లయితే, పాపము యొక్క క్రియలు ఉన్నట్లయితే, నీ హృదయాన్ని మధురంగా మార్చగల యేసు ప్రభువు సిలువ కొయ్య మీద వేలాడబడుచున్నాడు. ఆ నీటిలో చెట్టు కొమ్మొచ్చు పడగానే నీరు మధురంగా మారిపోయింది. నీ హృదయంలో యేసయ్య రాగానే నీ హృదయం మధురంగా మారిపోతే, సమరయ స్త్రీ యొక్క హృదయంలోనికి యేసు ప్రభు రాగానే ఆమె జీవితం మధురంగా మారిపోయింది. ఆమె ద్వారా రక్షణ పొందుతున్నారు. ఆమె ద్వారా అనేక మంది యేసయ్య దగ్గరికి వస్తున్నారు, వారి పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్నారు. మరి మన దేవుని బిడ్డ, మారా లాంటి జీవితాన్ని మధురముగా చేయగల దేవుడు, నీ స్థితిగతులు మార్చగల దేవాది దేవుడు ఆయన. ఎలీషా టైంలో కూడా ఆయన ఎరికో పట్టణంలోకి వచ్చినప్పుడు, అయ్యా ఈ పట్టణం రమ్యముగా ఉన్నది, సుందరంగా ఉంది, కానీ నీరు చేదుగా ఉన్నాయి, ఈ నీరు జబ్బుగా ఉన్నాయి, ఈ నీటి ద్వారా అనేక మంది చనిపోతున్నారు, ఈ నీటి ద్వారా పంటలు సరిగా పండట్లేదు అని చెప్పినప్పుడు కొత్త పాత్ర తెమ్మని చెప్పినాడు ఎలీషా. ఆ పాత్రలో ఉప్పు వేసి తీసుకెళ్లి ఆ నీటిలో వేయగా యెహోవా దేవుడు ఆ నీటిని పరిశుద్ధపరచండి. ఇప్పటికి కూడా ఇశ్రాయేల్ దేశంలో ఆ నీరు పరిశుభ్రంగానే ఉన్నది, పారుతున్న జలం ఇప్పటికి కూడా ఉన్నది. ప్రియమని దేవుని బిడ్డ, ఏ నీటి ద్వారా పంటలు సరిగా పండలేదో, ఏ నీరు మనుషులను చంపేసిందో, ఆ నీటిలో నీకు ఉప్పు రాగానే ఆ నీరులో ఉన్న విషయం విరిగిపోయింది, అది మధురముగా మార్చబడింది. ఆ ఉప్పు ఎవరో తెలుసు? యేసు ప్రభువు, మీరు లోకమునకు ఉప్పు అయినారు. నీ హృదయంలోనికి దేవునికి వాక్యం క్రియ చేసినట్లయితే నీవు అనేక మందికి రుచికరంగా మారిపోతావు. నీ మాట వింటారు, నీ మాట విని యేసయ్య దగ్గరికి వస్తారు, నీ జీవితాన్ని చూసి యేసయ్య దగ్గరికి వస్తారు, నీ బ్రతుకును చూసి యేసయ్య దగ్గరికి వస్తారు. నన్ను కూడా యేసయ్య దగ్గరికి తీసుకెళ్ళవా, నన్ను కూడా నాకు కూడా ప్రార్థన చేయించవా, నన్ను కూడా దేవునికి పరిచయం చేయవా, దైవ సేవకు ప్రార్థన చేయించవని నిన్ను అడుగుతా. ఎప్పుడు తెలుసా? నీ మారాలని జీవితము మధురంగా మార్చబడినప్పుడు, నీ హృదయంలోనికి జీవ జలము ఓట బుగ్గలోకి వచ్చినప్పుడు, యేసు ప్రభు జీవ జలపు ఓట అయినాడు. ఆయన దగ్గరికి కుష్ఠరోగి వస్తే స్వస్థపడ్డారు, ఆయన దగ్గరికి కుంటి వాడు వస్తే స్వస్థపడ్డారు, ఆయన దగ్గరికి మూగవాడు వస్తే స్వస్థపడ్డారు, చచ్చిపోయే శవాన్ని కూడా ఆయన లేపి నడిపించగలిగినాడు. పరిస్థితులను తారుమారు చేయగల దేవుడు ఆయన, ఉన్నతమైన దేవుడు. సముద్రాలు ఎండిపోయేలాగా చేయగలడు, ఎండిన నేలను సముద్రాలుగా చేయగల సమర్థుడు యేసు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ హృదయాన్ని సేకిస్తావా? నీ హృదయాన్ని సేకిస్తావా? ఆ హృదయంలో, నీ హృదయంలో సినిమా మీద మోసంటే నీకు దేవుడు పని చేయడు. నీ హృదయంలో నీ లోకం మీద కోరిక పెడితే దేవుడు పని చేయడు. ఈ రోజు నీ హృదయంలో యేసయ్యకి అప్పగిస్తే
నీకు సమృద్ధి అయిన శాంతిని ఇస్తాడు, సమృద్ధి జీవాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, స్వస్థపరుస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, నా జీవితాన్ని యేసయ్యకి ఇచ్చాను, నా ఎవరికి ఆ జీవితాన్ని యేసయ్యకి ఇచ్చాను. అనేక సార్లు అర్ధరాత్రులు వెళ్ళి దేవుడితో గడిపాను. కొండల్లోకి వెళ్ళి ఒక్కడినే దేవుడితో మాట్లాడి వచ్చేవాడిని. కొండల్లోనే దేవాతి దేవుడు నన్ను స్వస్థపరిచినాడు. ఏకాంత ప్రార్థనలో దేవాతి దేవుడు నన్ను సరిచేసినాడు. ఏకాంత ప్రార్థనలో దేవుడు నన్ను ఉజ్జీవింపచేసినాడు. కొండ మీద ఏకాంత ప్రార్థనలో ఒక రాత్రి దేవుడు నన్ను సంధిస్తే 17 సంవత్సరాలుగా ఉన్న ఆస్తమా రోగము దేవాతి దేవుడు పటాపంచలు చేసినాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. నాకెవరు ప్రార్థన చేయలేదు, కానీ నేనొక్కనే దేవుడితో గడిపాను. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఎవరితో సహవాసం చేస్తావో ఆ యొక్క శక్తి నీకు వస్తుంది, ఆ ప్రభావం నీకు వస్తుంది. నువ్వు దుష్టులతో స్నేహం చేసే వ్యక్తి అయితే ఆ దుష్టత్వం నీలో చొరపడుతుంది. నీవు ఒక త్రాగే వ్యక్తితో సహవాసం చేసే వ్యక్తి అయితే నీకు కూడా తాగాలనిపిస్తుంది. ఒక వ్యభిచారం చేసే వ్యక్తితో నువ్వు సహవాసం చేసినట్లయితే ఆ వ్యభిచారం నువ్వు కూడా చేయాలనిపిస్తుంది. ఒక కోపోద్రేకుడితో సహవాసం చేస్తే ఆ కోపం నీకు కూడా వస్తుంది. కనుక నీవు దేవునితో సహవాసం చేస్తే దేవుని వెలుగు నీకు వస్తుంది. నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఆయన వెలుగుతో నింపడానికి ఇష్టపడుతున్నాడు. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి. నీ హృదయాన్ని దేవునికి ఇస్తే ఆ హృదయంలో దేవుడు ఉంటే నీకు శాంతి ఉంటది. ఒకవేళ ఈ భూమి అంతరించిపోయినా, మన అరికాల కింద ఉన్న భూమి పారిపోయినా, పరలోకంలో నిత్య జీవాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నేను ముగిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డ, నా 17 సంవత్సరాల రోగాన్ని పటాపంచలు చేసిన దేవుడు. ఎందుకంటే తెలుసా, నా హృదయాన్ని యేసయ్యకి ఇచ్చాడు. నా హృదయంలో యేసు ప్రభువుకి అప్పగించినాడు. భయమైన కొండకెళ్ళి ప్రార్థన చేశాడు. ఎంత కష్టమైన ఎంత నష్టమైన ప్రాణం పోతే అనుకున్నా కానీ సాతాను వచ్చి చెవు దగ్గరికి వచ్చి నీ ప్రాణాలు పోతే ఏం చేస్తావని ఆ సాతాను గుంజుకున్నా యేసు ప్రభు చెప్పాడు, నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకున్న వాడు దాన్ని దక్కించుకున్నాను. నా నిమిత్తం తన ప్రాణాన్ని దక్కించుకున్న వాడు దాన్ని పోగొట్టుకున్నాను. ఆ వాక్యము దేవుని స్వరము, దేవుడు గుర్తు చేస్తున్నాడు వాక్యాన్ని. ఆ వాక్యం నన్ను బలపరిచింది. సాయంత్రం పూట చెమ్మ చీకటిలో కొండ ఎక్కి రాత్రంతా ఆ యొక్క రామతీర్థం రిజర్వాయర్ దగ్గర ఉన్న నల్లకొండ మీద రాత్రంతా గడిపి తెల్లవారి వచ్చినండి. ఆ రాత్రి కాల సమయంలో దేవుడు ఏ ఛాయలు నన్ను ముచ్చాడో నాకైతే తెలియదు. ఏ గడియ నా దగ్గరికి వచ్చి నన్ను తాకాడో నాకు తెలియదు. కానీ 17 సంవత్సరాలుగా బాధపడుతున్నా నా యొక్క ఊపిరితిత్తుల యొక్క రోగము 17 సంవత్సరాలుగా బాధపడుతున్నాండి. మంచం మీద పడుకుంటే నిద్ర రాదు, పక్కన గుంజుతో లాక్కొస్తా ఉంటాయి, పిల్లి కూతురు వస్తా ఉంటాయి, దగ్గి 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 గుండెలు ఆగిరిపోతాయి, నిద్ర పట్టేది కాదు, చచ్చిపోతే యాగిరిపోతారన్న భయము అనుకుంటుండేదండి. అలాంటి పరిస్థితులు ఉన్న నన్ను అప్పటికే యేసు ప్రభు నమ్ముకుని 6 నెలలైంది. మరి బిడ్డ, ఆ రాత్రి కాల సమయంలో నా యొక్క ఊపిరితిత్తుల్లో ఉన్న జబ్బును తొలగించేశాడు దేవాతి దేవుడు. 17 సంవత్సరాల రోగము నాజరేయుడైన యేసు ప్రభు కొట్టివేసినండి. నన్ను స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరిచిన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను స్వస్థపరిచిన యెహోవాను నేనే అని చెప్పిన దేవుడు. ఆయన రక్షించగలడు, ఆయన రక్షించడానికి సమర్థుడు. నువ్వు ఎవరైనా సరే, ఎలాంటి పరిస్థితులు సరే యేసయ్యా అని నువ్వు మనస్ఫూర్తిగా పిలవగలిగితే నీ పరిస్థితులు తారుమారుగా చేయగల దేవుడు, నీ రోగాన్ని ఆరోగ్యంగా చేయగల దేవుడు, నీ పరిస్థితి నీ సమస్యను ఆనందంగా మార్చగల దేవుడు. ఆయన సజీవుడైతే సజీవుడు. సంసానికి దాహమవుతా ఉంటే కొండను చీల్చి సంసార దాహాన్ని తీర్చినాడు. సమరయ స్త్రీని మార్చి ప్రజలకు ఆశీర్వదనంగా చేసినాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క దాహాన్ని తీర్చిన యేసయ్యా యెహోవా దేవుడు నీ దాహాన్ని తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ప్రేమ దేవుని మీద నేను ఎవరి మీద ఆధారపడలేదు, ఎవరి కోసం పరిగెత్తలేదు, ఏ వ్యక్తి కోసం నేను పరిగెత్తలా, నా యేసయ్య కోసం పరిగెత్తే పండగే, నా యేసయ్య కోసం పరిగెత్తాను. నన్ను చూసిన యేసయ్య నన్ను స్వస్థపరిచినాడు.